యేసును అంగీకరించండి, ప్రభువుని నమ్ముకోండి. ఆయనను రక్షకునిగా మీరు స్వీకరిస్తే ఐసీయూ కూడా బెదిరే అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు సదాకాలము తోడై ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా ఆయన ఉంటాడు నీతో, సర్వవ్యాపి. హల్లెలూయా. రోగానికి భయం లేదు, ఆయన ఉంటాడు పక్కన. హాస్పిటల్ పడ్డా భయం లేదు, ఎందుకంటే ఆయన పక్కన ఉంటాడు. అందుకే అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, ధైర్యంగా సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్తను తెలియజేయండి. నేను మీకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడై ఉన్నాను. మత్తయి సువార్త 28:20. ఈ లోకంలో నీకెవరు తోడు ఉండరు, వదిలిపెడతారు. నువ్వు అందవిహీనమైతే నీ సొంత వారే నిన్ను తృణీకరిస్తారు. నీకు డబ్బులు లేకుంటే నిన్ను చీకొడతారు. నీకు ఇల్లు లేదు, వాకిలు లేదంటే నీ పేరే ఎత్తారు, పనికిరాని వాడు అంటారు. కానీ యేసు ప్రభువు మనకెప్పుడు కూడా సదాకాలం అందుబాటులో ఉన్నాడు. ఈ ప్రభువును నీవు అంగీకరించాలి. రక్షకునిగా స్వీకరిస్తే నీ జీవితము ధన్యమైపోతుంది.